హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ప్రీవియస్గా ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్లో 4 మాడ్యూల్స్ అయితే చేసాము. సో ఇప్పుడు వచ్చేసరికి మనమైతే 5th మాడ్యూల్ అనేది డిస్కస్ చేద్దాం ఈరోజు. సో ఈరోజు మనమైతే మాడ్యూల్ 5 అయితే డిస్కస్ చేస్తున్నాం. సో ఈ మాడ్యూల్ 5 వచ్చేసరికి ఏంటి అంటే ఇంటిగ్రేషన్స్ యూజింగ్ ఏంటి ఇంటిగ్రేషన్స్ యూజింగ్ partial fractions. ఇంటిగ్రేషన్స్ యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేవి మనమైతే యూజ్ చేస్తాము. ఇంటిగ్రేషన్స్ యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. సో ఇంటిగ్రేషన్స్కి పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేది యూజ్ చేస్తాం. అసలు ఈ మాడ్యూల్లో మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాము అంటే ఇక్కడ to express the rational fractions into simple fractions by the method of partial fractions. And next వచ్చేసరికి ఏంటంటే టు evaluate the integration by the method of partial fraction which the integrated consists of ఎన్ని విధాలుగా ఉంటుందంటే పార్షియల్ ఫ్రాక్షన్ అనేది చూడండి. డిస్టింక్ట్ లీనియర్ ఫ్యాక్టర్ ఇన్ ద డినామినేటర్ ఒకటి, ఇన్ ద డినామినేటర్ కేసు ఒకటి ఉంటుంది. అండ్ ఏ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ అంటే అన్ ఇర్రెడ్యూసిబుల్ quadratic factor in the denominator. ఈ 3 కేసెస్ అయితే ఉంటాయి. అంటే డినామినేటర్లో లీనియర్ ఉన్నప్పుడు, అదేవిధంగా డినామినేటర్లో ఒక రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ రిపీట్ అవుతున్నప్పుడు, అండ్ ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. అండ్ వీటిలో మనకైతే ప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ప్రాపర్ ఫ్రాక్షన్. సో మనకైతే తెలుసు ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రాక్షన్ f(x/g) ఉంటే న్యూమరేటర్, దట్ మీన్స్ న్యూమరేటర్ డిగ్రీ అనేది లెస్ దెన్ ది డినామినేటర్ డిగ్రీ ఉంటే అది ప్రాపర్ ఫ్రాక్షన్. అలా ప్రాపర్ ఫ్రాక్షన్కి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పవచ్చు. x+2/x² + 5x + 6. ఇక్కడ న్యూమరేటర్ డిగ్రీ 1 అయితే డినామినేటర్ డిగ్రీ 2 కాబట్టి ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. అదేవిధంగా x² + 2x - 3 చెప్పొచ్చు. x-1 × x² + 4x + 3 ఇదేమవుతుంది, x³ అవుతుంది కాబట్టి ఈ ప్రాపర్ ఫ్రాక్షన్. అండ్ నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటో చూడండి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, దీనికి క్వైట్ ఆపోజిట్గా ఉంది. ఈ డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్, దట్ మీన్స్ ఒక ఫ్రాక్షన్ f(x/g) ఉంటే న్యూమరేటర్ డిగ్రీ అనేది హైయెస్ట్గా ఉంటుంది, డినామినేటర్ డిగ్రీ లోయెస్ట్గా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి x² + 5x + 2/x - 2 అండ్ x³ + 6x² + 3/x² + 5. ఈ విధంగా ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్ మనం డిస్కస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ అన్నాం కదా. ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్లో కూడా మనకు వచ్చేసరికి ప్రాపర్ ఫ్రాక్షన్ కంటైన్స్ నాన్ రిపీటెడ్ లీనియర్ ప్రొడక్ట్ ఫ్యాక్టర్స్. ఎలా ఉంటుంది, f(x/x - a × x - b/x - c) ఇలా. కానీ ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే a/x - a + b/x - b + c/x - cగా రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్ కంటైన్స్ రిపీటెడ్ లీనియర్ ఫ్రాక్షన్స్. అంటే ఎలా ఉంటుంది, f(x/x - a) × x - b. ఇక్కడ రిపీట్ అవుతుంది x - a. ఇలా ఉన్నప్పుడు ఎలా రాస్తామంటే a/x - a + b/x - a² + c/x - b.
అనేది మనం నోట్ చేస్తాం. ఇలా అయితే మనం నోట్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే మనకు తెలుసు కదా, డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ అనేది గ్రేటర్గా ఉంటుంది. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము, పాలినామియల్ డివిజన్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ పాలినామియల్ డివిజన్కి ఫార్ములా తెలుసు కదా మనకి, డివిడెండ్ బై డివైజర్ ఈక్వల్ టు కోషియంట్ ప్లస్ రిమైండర్ బై డివైజర్. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనేది సాల్వ్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి ఉంది, ఎన్ ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, ఏఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ సి బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ డి బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఈ విధంగా ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు ఇలా అయితే యూజ్ చేస్తాం. సో మనమైతే ఒక్కసారి మన కంటెంట్లోకి వెళ్దాం. చూడండి మన కంటెంట్లో మనం ఎలా నోట్ చేసాము. సో మనమైతే మన కంటెంట్లో మనం ఈజీ వేలో అయితే రాసాము. మీకు ఈ రిటర్న్ నోట్స్ కావాలంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, మీరైతే కామెంట్ సెక్షన్లో మీ ఐడి అయితే పోస్ట్ చేయండి. నేను ఇమీడియట్గా మీ మెయిల్ ఐడికి అయితే కంటెంట్ అయితే షేర్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, పార్షియల్ ఫ్రాక్షన్స్ అన్నాం. సో మనం చెప్పిన దాని ప్రకారం ఎలా ఉంది ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఎ ప్రాపర్ ఫ్రాక్షన్, దెన్ ఇఫ్ డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ ది డిగ్రీ ఆఫ్ డినామినేటర్, అది ప్రాపర్ ఫ్రాక్షన్. ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాం. అండ్ నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఇఫ్ డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ ది డిగ్రీ ఆఫ్ డినామినేటర్, ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. అండ్ పార్షియల్ ఫ్రాక్షన్స్లో ప్రాపర్ ఫ్రాక్షన్ కంటైన్స్ నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ ఇన్ డినామినేటర్లో ఉంటే ఇలా రాసుకుంటాం, ఏ బై ఎక్స్ బై ఏ ప్లస్ బి బై ఎక్స్ బై బి ప్లస్ సి బై ఎక్స్ మైనస్ సి. అండ్ నెక్స్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్ విచ్ కంటైన్స్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్, అప్పుడు ఏ బై ఎక్స్ మైనస్ ఏ ప్లస్ బి బై ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ సి బై ఎక్స్ బై బి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉందంటే పాలినామియల్ డివిజన్, డివిడెండ్ బై డివైజర్ ఈక్వల్ టు కోషియంట్ ప్లస్ రిమైండర్ బై డివైజర్. అండ్ ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ ఇన్ ద డినామినేటర్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇలా ఉన్నప్పుడు ఏఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 సి బై ఎక్స్ మైనస్ 1 డి బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఆ విధంగా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడైతే చూడండి, ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 7 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్ అన్నాడు. సో దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి. ఎలా చేస్తాము ఇక్కడ చూడండి. సో మనకు వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12 డినామినేటర్ ఎలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటి, ఈ మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్ అనేది ఏ ప్రాపర్ ఫ్రాక్షనా ఇంప్రాపర్ ఫ్రాక్షనా. ఇక్కడ డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ అనేది తక్కువ ఉంది, డినామినేటర్ ఎక్కువ ఉంది, కాబట్టి ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. అండ్ ఫస్ట్ ఇది డినామినేటర్ పార్ట్ తీసుకున్నాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12 అనేది ఏంటి, దానికి ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం. ఫ్యాక్టర్స్ కనుక్కుంటే ఏమొచ్చింది, ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 వచ్చింది. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ 7 బై ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్. సో ఇక్కడ ఎలా ఉంది, ద ప్రాపర్ ఫ్రాక్షన్ కంటైన్స్ నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్. ఇక్కడ డినామినేటర్ రిపీట్ అయినాయి, ఏమన్నా టర్మ్స్ రిపీట్ అవ్వలేదు. సో రిపీట్ అవ్వలేదు కాబట్టి మనం యూజ్ చేసే ఫార్ములా వచ్చేసరికి ఏంటి, ఏ బై ఫస్ట్ టర్మ్, బి బై సెకండ్ టర్మ్, సి బై థర్డ్ టర్మ్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకుంటాం. మూడింటికి ఎల్సిఎం అంటే సేమ్ వచ్చింది. ఇక్కడ ఏ కింద ఏమొస్తుంది, ఏ పార్ట్ తప్పించి ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఏ, బి అంటే బి వదిలేసి ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1, సి అంటే ఎక్స్ ప్లస్ 1 రిమూవ్ చేసి ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 అండ్ డినామినేటర్ పార్ట్ సేమ్. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ టర్మ్ ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 4 తీసుకెళ్ళేసి ఏలో సబ్స్టిట్యూట్ చేసాము అంటే ఇక్కడ ఏంటి, ఈ టూ టర్మ్స్ని అంటే ఇక్కడ ఈ టూ టర్మ్స్ని అండ్ నెక్స్ట్ ఈ టూ టర్మ్స్ని ఇలా ఈక్వల్ చేసుకుంటూ వెళ్తుంటే మనకు ఒక్కొక్క వాల్యూ అనేది వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 7 ఇంటూ ఈ టర్మ్ చేస్తే మనకి ఏ ఈక్వల్ టు 5/7 వచ్చింది. అండ్ పుట్ ఎక్స్ ప్లస్ 3 ఇక్కడ ఎక్స్ వాల్యూ వస్తుంది. ఈ ఎక్స్ వాల్యూ మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి బి వాల్యూ వస్తుంది. ఈ బి వాల్యూని తీసుకెళ్ళి మళ్ళీ అగైన్ ఇంకో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సి వాల్యూ వస్తుంది. ఇలా ఏబిసి వాల్యూస్ వచ్చిన తర్వాత ఈ ఏబిసి వాల్యూస్ తీసుకెళ్ళి ఫ్రమ్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంటిగ్రేషన్ అనేది మనం చేస్తాం. సో 5/7 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 1/x మైనస్ 4 అండ్ 5/7 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 1/x ప్లస్ 3 ఇంటిగ్రల్ 1/x ప్లస్ 1. సో 5/9 ఇంటిగ్రల్ ln x
అండ్ 1/x అంటే ఇంటిగ్రల్ 1/x అంటే ln x. ఈ విధంగా ఇంటిగ్రేషన్ అనేది చేస్తాం. సో ఇక్కడ మళ్ళీ P2 చూడండి. P2 ఎలా ఉంది? 3x + 1/x + 3 × x - 1 whole square dx. So given that 3x + 1/x + 3 × x - 1 whole square dx. So it is also a proper fraction. ప్రాపర్ ఫ్రాక్షనే, కానీ ఇక్కడ x - 1 హోల్ స్క్వేర్ అనేది రిపీట్ అవుతుంది కాబట్టి ప్రాపర్ ఫ్రాక్షన్ బట్ రిపీటెడ్ ఫ్యాక్టర్. రిపీటెడ్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఎలా రాస్తాము? a/, ఫస్ట్ టర్మ్ అండ్ b/, సెకండ్ టర్మ్, c/, సెకండ్ టర్మ్ని హోల్ స్క్వేర్గా రాస్తాం. అంటే a/x + 3, b/x - 1, c/x - 1 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు తెలుసు కదా ఎల్సిఎం చేయటం. ఎల్సిఎం చేస్తే మేము ఈ టర్మ్ వదిలేసి రిమైనింగ్ x - 1 హోల్ స్క్వేర్ b × x + 3 × x - 1 c × x + 3. ఫస్ట్ టర్మ్ x + 3ని ఈక్వల్ చేస్తే x = -3 తీసుకెళ్ళి ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది, అండ్ ఇంకో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే b వాల్యూ అనేది వస్తుంది. సబ్స్టిట్యూట్ ది వాల్యూస్, ఈ వాల్యూస్ అని తీసుకెళ్ళి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనం ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేస్తాం. ఇంటిగ్రల్ 1 - 1/2 1/x + 3 అంటే ఇంటిగ్రల్ 1/x అంటే ln x. ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. అర్థమైంది కదా? మనకి చాలా ఈజీ. జస్ట్ ఫార్ములా తెలిస్తే ఆ చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ ఎల్సిఎం పార్ట్ చేయడం మనం ఆల్రెడీ లోయర్ క్లాసెస్ నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం. ఆ ఎల్సిఎం పార్ట్. సో ఎల్సిఎం పార్ట్ కూడా మీకు ఏదైనా కష్టం ఉంటే చెప్పండి, కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఆ ఎల్సిఎం పార్ట్ కూడా నేనైతే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో P3 చూడండి. ఇంటిగ్రల్ x³ - 2x + 3/x² + x - 2 dx. సో ఇక్కడ P3లో ఏమి ఇచ్చాడు? x³ - 2x + 3x² + x - 2. సో ఇక్కడ ఎలా ఉందో చూడండి. డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్. ఇది ఏ ఫ్రాక్షన్ అయింది? ఇట్ ఈస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? పాలినామియల్ డివిజన్ చేయాలి. పాలినామియల్ డివిజన్ అంటే మనం లాస్ట్ టైం కూడా నేర్చుకున్నాం. సో చూడండి. సో ఫస్ట్ x² అనేది x³ ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం. x టైం అంటే x × x³, మళ్ళీ x × x x² -2 × x -2x. సో ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ చేస్తే -x² + 3 వచ్చింది. -x² అనేది x² ఎన్ని టైమ్స్ పోతుంది? -1 టైం. సో -x² -x × -x -x +2 చేస్తే x + 1 వచ్చింది. అంటే డివిడెండ్ బై డివైజర్ ఈక్వల్ టు కోషియంట్ ప్లస్ రిమైండర్ బై డివైజర్. x³ - 2x + 3/x² + x - 2 కోషియంట్ x - 1 x + 1/x² - 2. సో బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేస్తాం. లెట్ us టేక్ ఇక్కడ చూడండి ఈ టర్మ్ తీసుకోండి. ఓన్లీ ఈ టర్మ్ ఎలా ఉందో చూడండి. x + 1/x² + x - 2 కాబట్టి దీనికి ముందు ఫ్యాక్టర్స్ కనుక్కుంటే x + 2 × x - 1, a/x + 2 × b/x - 1. సో x + 1 ఇది చేస్తే a × x + 2 b × x - 1. x - 1 = 0 చేస్తే a = 2/3 b = 1/3 వచ్చింది. అండ్ నెక్స్ట్ x + 1 లో ఈ వాల్యూస్ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసి డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రల్ 1/x అంటే ln x అండ్ 1/x + 1 1/ln x + 2. ఈ వచ్చినటువంటి వాల్యూని ఫ్రమ్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే అదే మన ఇంటిగ్రేషన్ యొక్క వాల్యూ. సో నెక్స్ట్ P4 కూడా చూడండి. ఇదేంటి? అన్ ఇర్రెడ్యూసిబుల్ ఫ్రాక్టర్ లాగా ఉంటుంది P4 అనేది. చూడండి. ఇంటిగ్రల్ dx by x + 1 whole square × x² + 1 dx. సో గివెన్ ప్రాబ్లం కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇంటిగ్రల్ dx by x + 1 whole square × x² + 1 dx. సో x², that means x + 1 whole square is a repeated linear factor and x² + 1 is an irreducible polynomial. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాము? a/x + 1 b/x + 1 whole square cx + b. సో ఇందాక చేసినట్టు ఎల్సిఎం చేస్తాం. ఎల్సిఎం చేసిన తర్వాత ఒక్కొక్క టర్మ్ కోసం ఒక ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒక్కొక్క వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ ఫస్ట్ b వచ్చింది. మళ్ళీ అగైన్ చేస్తే ఇక్కడ చూడండి కంపేర్ చేయొచ్చు. మళ్ళీ కంపేర్ ది కోఎఫిషియంట్ a + c = 0. కంపేరింగ్ కోఎఫిషియంట్ x², a + b + 2c + d = 0. కంపేరింగ్ x కోఎఫిషియంట్ అండ్ కాన్స్టెంట్స్. ఇలా చేసుకుంటూ వెళ్తే c వాల్యూ, b వాల్యూ అండ్ ఏ వాల్యూ అనేవి మనకు వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత వీటిని తీసుకెళ్ళి మన గివెన్ కావాల్సినటువంటి టర్మ్స్లో సబ్స్టిట్యూట్ చేసాము అంటే మనం డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ అనేది చేయొచ్చు. సో మనకి ఇక్కడ బేసిక్గా మనం ఈ మోడల్లో చూసినట్లు మనకు ఫార్ములా యూజ్ అవుతుంది. ఇంటిగ్రల్ 1/x అంటే ln x, దట్ మీన్స్
అనే ఫార్ములా అనేది మనకి యూజ్ అవుతుంది. సో IP1 చూడండి 3x-2 బై ఇంటిగ్రల్ x-1 ఇంటూ x² మైనస్ x మైనస్ 6 dx. సో ఫస్ట్ ప్రాబ్లం నోట్ చేసాం. ప్రాబ్లం తర్వాత ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చెప్పాం. ప్రాపర్ ఫ్రాక్షన్ ఇది రిపీటెడ్ కాదు, నాన్ రిపీటెడ్ కాబట్టి a బై ఫస్ట్ టర్మ్, b బై సెకండ్ టర్మ్, c బై థర్డ్ టర్మ్. LCM చేసాం. a కాబట్టి LCM చేస్తే a ఇంటూ x-2 x-3 b ఇంటూ ఈ 2 c ఇంటూ ఈ 2 టర్మ్స్ చేసాము బై డినామినేటర్. ఫస్ట్ టర్మ్ పుట్ x-1 ఈక్వల్ టు 0లో చేస్తే ఏ టర్మ్ని ఈక్వల్ చేస్తే ఏ వచ్చింది. అండ్ b కింద డినామినేటర్లో ఉన్న వాల్యూని తీసుకొని x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే b టర్మ్ అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ c కింద ఉన్న x వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఏబీసీ వాల్యూస్ వస్తాయి. ఈ ఏబీసీ వాల్యూస్ వచ్చిన తర్వాత మన గివెన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకైతే ఇంటిగ్రల్ వాల్యూ ఇంటిగ్రల్ 3x-2 బై x-1 ఇంటూ x+2 ఇంటూ x-3 సో చేస్తే మనకి 1/6 ఇంటూ ఇంటిగ్రల్ 1/x dx అంటే ln(x). ఈ విధంగా మనకైతే ఆన్సర్స్ అనేవి వస్తాయి. సో IP2 కూడా చూడండి x² బై x+1 ఇంటూ x+2 హోల్ స్క్వేర్ dx. సో ఇక్కడ అయితే సరికి ఇక్కడ రిపీటెడ్ అవుతుంది, లీనియర్ ఫ్యాక్టర్ రిపీట్ అవుతుంది కాబట్టి a బై x+1 b బై x+2 అండ్ c బై x+2 హోల్ స్క్వేర్ చేస్తాం. ఇట్స్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ బట్ రిపీటెడ్. సో LCM చేయడం మనకు తెలుసు, ఇప్పుడు దాకా మనం ఆల్రెడీ చేసాం. LCM చేయటం a ఇంటూ సెకండ్ టర్మ్, b ఇంటూ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ అండ్ c ఇంటూ ఈ టర్మ్స్ చేసి లెటస్ టేక్ ఫస్ట్ ఏ కింద ఉన్న ఎక్స్ టర్మ్ని ఏకి ఈక్వల్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది, అండ్ బి కింద ఉన్న ఎక్స్ వాల్యూని ఈక్వల్ చేస్తే బి వస్తుంది. నెక్స్ట్ సి కింద ఉన్న సి వస్తుంది. అటువంటిప్పుడు రానప్పుడు మనం ఏం చేయాలంటే ఒక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక కోఎఫిషియన్స్ కంపేర్ చేసినా సరే మనకి ఏబి వాల్యూస్ అనేవి వస్తాయి. వచ్చిన తర్వాత వాటిని తీసుకెళ్ళి గివెన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి మనం ఇంటిగ్రేషన్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ IP3 చూడండి ఇంటిగ్రల్ 16x³ బై 4x² మైనస్ 4x+1 dx. సో ఇట్ ఈస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి పాలినామియల్ డివిజన్ చేస్తున్నాము. సో 4x² 4x 16x³ మైనస్ 16x² ప్లస్ 4x మళ్ళీ 16x² ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ పోతుంది. సో 4x 16x ప్లస్ 1 ఇంటూ 4 4 12x/4 రిమైండర్ వచ్చింది. సో తెలుసు కదా మనకు ఫార్ములా డివిడెండ్ బై డివైజర్ ఈక్వల్ టు కోషియంట్ ప్లస్ రిమైండర్ బై డివైజర్. సో 16x³ బై 4x² మైనస్ 4x ప్లస్ 1 ఇలా చేసేసి వచ్చిన తర్వాత దీనికి టోటల్ ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రల్ 4x dx 4dx అండ్ 12x-4 బై 4x² ఇలా చేసాము. ఇలా అయితే వచ్చింది. ఇది ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ కాబట్టి మళ్ళీ పార్షియల్ ఫ్రాక్షన్ యూజ్ చేసుకుంటున్నాము. సో a బై 2/x-1 b బై 2x- హోల్ స్క్వేర్ లెటస్ టేక్ ఏబి వాల్యూస్ వస్తాయి. కోఎఫిషియంట్ కంపేర్ చేసాము. చేసిన తర్వాత గివెన్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేసరికి 3ln2x-1 1/2x-1 వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 16x³ బై 4x² మైనస్ 4x+1 చేసేస్తే ఈ విధంగా మనకు వచ్చేసింది. సో మనం కానీ అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఈ మాడ్యూల్లో ఏం చేస్తున్నామంటే పార్షియల్ ఫ్రాక్షన్స్లో కూడా మనం ఆల్రెడీ చెప్పాం. ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఏంటి, డినామినేటర్ ఒకటి, డినామినేటర్ రిపీట్ అవుతుంటే ఎలా ఉండిద్ది, అట్ ద సేమ్ టైం నాన్ రిపీటెడ్ అయితే ఏంటి, అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటే ఎలా చేస్తాము, ఎట్ ద సేమ్ టైం క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్ ఉంటే ఎలా చేస్తాము అన్నీ మనం ముందుగానే ఫార్ములాస్ కూడా ఇచ్చాము. ఇన్ కేస్ మీకు ఈ LCM చేయడం కానీ లేదంటే ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేయడంలో కానీ ఏమైనా డౌట్ ఉంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో అయితే పోస్ట్ చేయండి. నేనైతే మీకు ఇమీడియట్గా రిప్లై అయితే ఇస్తాను. సో మీకైతే నేను చెప్పినటువంటి PDF అయితే మీకు కావాలైతే మీ కామెంట్ సెక్షన్లో అయితే మీ మెయిల్ ID అయితే పోస్ట్ చేయండి. నేనైతే ఇమీడియట్గా మీకు కంటెంట్ అయితే మెయిల్ చేస్తాను. సో మీకైతే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.